హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు అండర్ బడ్జెట్ లోపల బెస్ట్ మొబైల్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే మీకు ఓప్పో కే సిరీస్ నుంచి ఓప్పో K14X 5G ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి ఈ మంత్ 10th అయితే లాంచ్ అవుతుంది అనమాట, 10వ తారీఖున. మేజర్ మనకి ఇది బడ్జెట్ ఫోన్ కదా, సో ఇందులో బడ్జెట్ ఫోన్ తగిన ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. మనకి లాస్ట్ ఇయర్ ఓప్పో K13X 5G మొబైల్ లాంచ్ అయింది కదా, ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫీచర్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తారనమాట లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. ప్రైస్ అయితే అండర్ 15,000 లోపల అయితే రాబోతుందని చెప్తున్నారు. మాక్సిమం హెచ్డిఎఫ్సి కార్డు మీదే డిస్కౌంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ కదా కార్డు, కాబట్టి దాని మీదే మేజర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మనము ఈ మొబైల్ కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. ఇది మనకి 6500 mAh బ్యాటరీతో రాబోతుంది, కొంచెం లార్జెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. నేను మనకి లాస్ట్ ఇయర్ ఓప్పో K13X 5Gలో జస్ట్ 6000 mAh బ్యాటరీ పెట్టారనమాట. బట్ ఇప్పుడు ఈ మొబైల్ చూసినట్టయితే 6500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇది 120 Hz డిస్ప్లే మీద రాబోతుంది, విత్ స్మూత్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది కలర్ వైస్ మీద రాబోతుంది. ఈసారి మనకి కలర్ వైస్ లో వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేశారనమాట. అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇప్పుడున్న కలర్ వాయిస్ 15లో. అది కూడా చూద్దాం. సో ఈ ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే ఈ మొబైల్లో. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. అలాగే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఏమైనా బ్యాక్ పైన డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి స్పీకర్ విషయంలో ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ మనకి 3 హెడ్ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మొబైల్స్ ఇవ్వడు, బట్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP64తో రాబోతుంది. IP64 అంటే చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేయగలదు. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. 8.6 mm థిక్నెస్ ఉంటుంది. వామ్మో, 8.6 mm అంటే కొంచెం ఉంటుంది, తిక్కువ కూడా ఉంటుంది మొబైల్. మనకి ఇది 212 grams అయితే వెయిట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 200 grams అబోనే వెయిట్ అయితే దాటేసింది అనమాట. వెయిట్ కొంచెం అనిపిస్తుంది మనకి ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే అనుకోవద్దు. ఇది మనకి 2 కలర్స్ రాబోతుంది. ఫస్ట్ కలర్ అయితే మనకి ప్రిజం వైలెట్ కలర్ అనమాట. మనకి డైరెక్ట్ గా ప్రిజం ఉన్న షేప్ ఉన్నాయన్నమాట. డిజైన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ మనకి ఆ మాదిరిగా అయితే షేప్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రిజం డిజైన్ అని చెప్పొచ్చు బ్యాక్ ప్యానల్ అంతా గానీ. నెక్స్ట్ అయితే ఐస్ బ్లూ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా బానే ఉంది. ఓవరాల్ గా 2 కలర్స్ కూడా బానే ఉన్నాయి అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ చూసేదానికి. ఇక నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.75 inches IPS LCD ఫుల్ హెచ్డి డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz వరకు అయితే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. 1125 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఓవరాల్ గా 2000 nits ఉంటే కొంచెం బాగుండేది. ఇందులో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు ఈ వెబ్సైట్స్ లో కంటెంట్ అనేది చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో ఇక్కడ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 4 nm బిల్డ్-ఇన్ ప్రాసెసర్. LPDDR4X రాబోతుంది. మనకి ఇది FFH 2.2 రాబోతుంది అనమాట. కానీ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం మీడియం పర్లేదు. మనకి బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇలాంటి ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే సరిపోతుంది. గేమ్ అని వీళ్ళు ఒక పిక్ అయితే హైలైట్ చేస్తారు. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మరీ హైయెస్ట్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మీకు అంత పాసిబుల్ అయితే అవ్వదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్వేర్. ఇది మనకి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి ఇది కలర్ OS 15 రాబోతుంది అనమాట. కాకపోతే ఈసారి వీళ్ళు కలర్ OS 15లో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్ టు 48 months వరకు అయితే ఫుల్ ఏజ్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు ఈ ఓఎస్ అప్డేట్లో. 48 months అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతేకాదు ఇక్కడ మనకి థెఫ్ట్ ప్రొటెక్షన్ అని ఇంకో ఫీచర్ అయితే మెన్షన్ చేస్తారు. ఇది కూడా మనకి సెక్యూరిటీ పర్పస్లో ఒక పాయింట్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ప్రొటెక్షన్ పరంగా కూడా అయితే బాగుంటుంది. ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఉన్నట్టయితే ఎరేజర్ 2.0. ఏదైనా ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా కొన్ని ఆబ్జెక్టివ్స్ రిమూవ్ చేయాలన్నప్పుడు అప్పుడు మీరు ఎరేజర్ 2.0 యూజ్ చేస్తున్నారు అనుకో, మీ ఫోటోని హైలైట్ చేస్తుంది. బ్యాక్ ఏదైతే సంథింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఇది ఎరేజ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఏ పోర్ట్రేట్ మోడ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకొని ఈ ఫీచర్ యూజ్ చేస్తున్నారు అనుకో, మీ ఫోటోని ఒక పోర్ట్రేట్ మోడ్లో ఇది చేంజ్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే రీకంపోజ్ అనే ఇంకో ఫీచర్ ఉందన్నమాట. యాక్చువల్గా మీరు దీన్ని కూడా చూడొచ్చు ఆఫ్టర్కి బిఫోర్కి చేంజెస్ అనమాట ఫోటో రిలేటెడ్లో. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డోల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే నాకు అనిపించింది అనమాట. మెయిన్ కెమెరా 15MP రాబోతుంది. ఇది మనకి ఓవరాల్ కెమెరా అనమాట. ఇంకా మీరు ఈ మెయిన్ కెమెరా యూజ్ చేసుకుని కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు అనమాట. డైలైట్ కానీ లేకపోతే లో లైట్ కానీ మీకు మంచి అవుట్పుట్ అయితే ఇవ్వగలదు మెయిన్ కెమెరా అనేది. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 60fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే 5MP ఇచ్చారనమాట. 5MP అంటే మరీ తక్కువ. నేను యాక్చువల్గా ఫ్రంట్ మినిమం 16MP అని ఇచ్చింటే బాగుండేది అనుకున్నాను. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 60fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం.
మనకి 6500 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది విత్ 45 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ మొబైల్ నుంచి మీరు ఇంకో మొబైల్‌కి అయితే చార్జ్ చేయొచ్చు. మనకి ఈ మొబైల్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ మనకి 30 డేస్ వరకు అయితే ఫ్రీ రీప్లేస్‌మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 30 డేస్ లోపల ఈ మొబైల్ ఏమైనా రిపేర్ గాని లేకపోతే ఏమైనా డ్యామేజెస్ వచ్చినా గాని మీకు ఇక్కడ 1 మంత్ లోపల ఫ్రీ రీప్లేస్‌మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా ఇది బెస్ట్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయింది కామెంట్ చేయండి. బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ మనం 2Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అది ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం అనమాట. 2K కంప్లీట్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలి. ఓకే ఫ్రెండ్స్, బై బై.